నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, పుష్య పౌర్ణిమ వచ్చేస్తోంది. ఆ రోజు గురువారం రావటం చేత గురు పుష్యమి యోగం కూడా ఏర్పడుతోంది. నిజంగా చాలా చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. ఎందుకంటే గురు పుష్యమి యోగం సాధారణంగానే చాలా చాలా పవర్ఫుల్. అందున పుష్యమాసంలో వచ్చేటటువంటి ఈ గురు పుష్యమి యోగం ఇంకాస్త పవర్ఫుల్ గా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో ఆ రోజున విశేషంగా గురువుకు సంబంధించి కాబట్టి చెప్పండి అక్క, గురువు సాధనలోనే ఉన్నారు మీరు, ఎలా ఆ రోజున మేము వినియోగించు? ఆ రోజు గురు పుష్య యోగంతో పాటు రవి యోగము, అమృత సిద్ధి యోగము, ప్రీతి యోగము కూడా ఉన్నాయి. బాబా, యోగాల అసలు యోగాల మీద యోగాలు. అసలు ఎంతటి విశేషమైన రోజు అనంటే, అసలు ఆ రోజు గురువు అనుగ్రహం కావాలి అని అంటే, ఇంట్లో అందరు అంటారు కదా, అదృష్టం రావాలి మా ఇంటికి, డబ్బు రావాలి మా ఇంటికి అని అంటే, ఆ రోజు దత్తుణ్ణి, విష్ణువుని, లక్ష్మీదేవిని ఎవరైతే పట్టుకోవడం అని అంటే కాలు పాదాలు పట్టుకొని ఆ రోజు ఎవరైతే సేవిస్తారో తప్పకుండా వస్తుంది. కనకదార స్తోత్రం మాత్రం విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నారు. తప్పకుండా చదువుకుందాం. చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. ఆ రోజు ఎవరికైతే సంపూర్ణమైన గురువు అనుగ్రహం కావాలో, అసలు మా గురువు అనుగ్రహం లేదు జీవితంలో అనుకున్న వాళ్ళు ఆ రోజు గురు పాదాలు పట్టుకుంటే చాలు, గురు అనుగ్రహం వచ్చేస్తుంది. అంతటి విశేషమైన రోజు గురు పుష్యమి పౌర్ణమి. గురు పుష్యమి యోగము అంతటి యోగదాయకమైనది అనమాట. ఎవరికైతే జాతకంలో గురువు అసలు లేడు, అసలు గురు అనుగ్రహం లేదు, మాకన్నీ ఆటంకాలి, గురు అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు అంతా గురువుని పట్టుకుంటే చాలని చెప్తాను. రైట్. ఎలా అక్క, ఏం చేయమంటారు? ఆ రోజు గురువుని ఆరాధించాలి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. అందరూ కూడా గురు చరిత్రలోని 5వ అధ్యాయం చదువుకోవాలి. ఓకే, 5వ అధ్యాయం చదువుకుంటే చాలా మంచిది. ఒక్కసారి చదవమంటారా? ఒక్కసారి చదువుకుంటే. ఇప్పుడు ఎకరాల భరద్వాజ గారి పుస్తకంలో అయితే అదేనా? అదే, ఎకరాల భరద్వాజ గారి గురు చరిత్రలోని 5వ అధ్యాయం చదువుకుంటే చాలా మంచిది ఆ రోజు. ఇక ఆ రోజు ఒక గురు స్తోత్రం కూడా చెప్తాను, గురువుని ఎలా పట్టుకోవాలి అది. దానికి తర్వాత, ఎందుకంటే సాక్షాత్ విష్ణు స్వరూపమే మన దత్తాత్రేయ స్వామి. ఆ రోజు గురు దత్తాత్రేయ స్వామితో పాటు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం. ఎవరికైతే మాకు ఆర్థికంగా మేము చిదికిపోయామో, మాకు లక్ష్మీ అనుగ్రహం కావాలి అన్న వాళ్ళు ఇద్దరు, అమ్మని నాన్నని ఇద్దరిని పట్టుకోండి, అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పట్టుకోండి. ఆ రోజు విష్ణుమూర్తికి ముఖ్యంగా మీరు, నేనేవి నాకు స్తోత్రాలు రావన్నప్పుడు మీరు బెల్లము, చిక్కుడుగాయలు, అలాగే పంచామృతం సమర్పించండి. లక్ష్మీదేవికి పాలు, దానిమ్మ పండు సమర్పించండి. తప్పకుండా. అలాగే దత్తాత్రేయ స్వామికి ఏమిటి అని అంటే గోధుమ హల్వా సమర్పిస్తే చాలు, చాలా మంచిది. ఇక నేను చెప్పినటువంటి ఈ గురు చరిత్రలోని 5వ అధ్యాయం చదువుకుంటూ ఆ రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని కూడా పూజించి, ఏమి రాకపోయినా శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవహరం సర్వలోకైకనాథం. ఇది చదువుకోండి, నాకంటే బాగా పాడతావు. చాలా బాగుంటుంది. ఒకసారి నువ్వు పాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నీ నోటితో కూడా చక్కగా ఇది అందరూ కూడా చదువుకుంటే చాలా మంచిది. విష్ణు ఆరాధన చేస్తూ, దత్తారాధన చేస్తూ ఆ రోజు విశేషంగా బంగారము, వెండి కొనుక్కుంటే చాలా మంచిది. అవునా? అంటే ఆ రోజు ఏదైనా ఒకటి మనం కొనుక్కున్నాము అని అంటే అది స్థిరంగా మన దగ్గర ఉంటుంది, కాస్త వృద్ధి చెందుతుంది, పెరుగుతుంది అని నమ్మకం, గట్టి నమ్మకం. బంగారం కూడా ఏంటో హడలెత్తిస్తోంది, రేట్లు పెరుగుతూనే ఉన్నాయక్క, పెరుగుతూనే ఉన్నాయి బంగారాలు. అయితే మేము బంగారము, వెండి ఏమీ కొనుక్కోలేమన్న వాళ్ళకి ఒక అద్భుతమైనది ఉంది, ఇంకొక ప్రత్యామ్నాయం ఉంది. చక్కగా గురు అనుగ్రహం కావాలంటే పసుపు అని చెప్తూ ఉంటాను కదా, పసుపుని కొని తెచ్చి పెట్టుకోండి ఆ రోజు ఇంట్లో. ఏమీ లేకపోతే పసుపు కొని తెచ్చి పెట్టుకున్నా అంతటి శుభయోగం మీకు కలగబోతుంది. ఎందుకంటే గురువు
అనుగ్రహం మీకు ఎలా వస్తుంది? ఉమ్. ఆ పసుపు ద్వారానే వస్తుంది. పసుపుతో చేసిన వంటల వల్ల వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు కూడా. ఖచ్చితంగా. అందుకే ఆ రోజు పసుపు కొని తెచ్చుకుంటే ఇంట్లో చాలా మంచిది. రైట్. అయితే పసుపు విషయంలోనే అక్క మేము చాలా చేస్తున్నాం కానీ మాకు ఫలితం రావట్లేదు అంటే కెమికల్స్ కలిపేసినటువంటి పసుపు కూడా వస్తుంది. కొమ్ములు తెచ్చి చక్కగా వాటిని మనం పౌడర్ చేయించుకుంటే ఇంకాస్త బెటర్ గా ఉంటుంది కదా అక్క? నేను చేసుకున్నాను అలాగే. అవునా? పసుపు కొమ్ములు తెచ్చుకొని ఆ, చక్కగా దాన్ని తీసుకెళ్లి నాకు లేకపోతే టైం మా అమ్మగారికి ఇస్తే దాన్ని చక్కగా మా గిర్నీకి నాన్నగారు ఇచ్చారా? ఇచ్చి పిండి గిర్నీకి. ఇచ్చి పొడి ఆడించి తీసుకొచ్చారు. అది పసుపు చాలా చక్కగా ఉంది. పసుపు కొమ్ములతో. రఫ్ గా ఉండదు అక్క? లేదు, చాలా స్మూత్ గా జల్లించి ఇచ్చారు. మరి జల్లించి మళ్ళీ. ఇచ్చారు. చాలా స్మూత్ గా చాలా బాగుంది పసుపు అసలు. అలా చేసుకోవచ్చు. పసుపు కొమ్ములు తీసుకొచ్చి మీకు అలా కెమికల్స్ కలుపుతున్నారు అలాంటి సందేహాలు ఉంటే చక్కగా పసుపు కొమ్ములు తీసుకొచ్చి మిక్సీకి వేసుకోండి, లేదంటే చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీకి వేసుకోండి, లేదంటే గిర్నీకి పంపించండి. గిర్నీకి బెటర్. దాన్ని మళ్ళీ జల్లించుకోండి, చాలా స్మూత్ గా వస్తుంది. ఆ పసుపుని మీరు కొని తెచ్చి పెట్టుకోండి. అంటే పసుపు కొమ్ములైనా తెచ్చుకోవచ్చు. పసుపు కొమ్ములు కూడా తెచ్చుకోవచ్చు కదా. కాకపోతే పాడైపోతాయి కదా, చాలా ఈజీగా పురుగు పట్టడం లాంటివి జరుగుతుంటుంది. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కదా. స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. వచ్చేది ఎండాకాలం కాబట్టి ఏమీ అంత తొందరగా పాడవు. మనకి వానాకాలము చలికాలం అయితే కొద్దిగా పాడవుతాయి. వచ్చేది ఎండాకాలం కాబట్టి పాడవదు. ఇంకా ఆ రోజు అంతా కూడా మీరు దత్తుణ్ణి, విష్ణుని, లక్ష్మీదేవిని ఆరాధించండి. సాయంత్రం అయిన తర్వాత చంద్రుణ్ణి ఆరాధించండి. చంద్రుడికి చక్కగా ఒక నీళ్ళల్లో అన్ని కూడా అంటే ఆర్ఘ్యం లాగా సమర్పించి, అంటే చంద్రుడి సమస్యలు కూడా ఉంటాయి కదా పద్మిని, చాలా మందికి మానసిక సమస్యలు. అలాంటి వాళ్ళు చంద్రుడిని చూస్తూ ఆర్ఘ్యం వదిలిపెడుతూ, అలాగే ఏం చేస్తారంటే అందులో కొద్దిగా పసుపు, నీళ్ళల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా అక్షింతలు, పువ్వులు అన్ని కూడా వేసేసి కలిపేసి ఆ నీళ్లు సమర్పించండి ఆర్ఘ్యంగా నిండు పౌర్ణమి చంద్రుడికి. అలాగే పాలు ఏదైతే లక్ష్మీ అమ్మవారికి పెడతారు కదా, అలాగే మళ్ళీ చంద్రుడికి కూడా మీరు చూపించొచ్చారు. చూపించి ఆ పాలని మీరు స్వీకరించండి ఆ రోజు రాత్రి. అంటే ఈ చంద్రగ్రహ సమస్యలు, మానసిక సమస్యల నుంచి దూరం అవుతారు. అలాగే మీకు చంద్రుడు అనుగ్రహం లభిస్తుంది. తప్పకుండా. బంగారం కొనుక్కునే స్తోమతుంటే ఎంతో కొంత బంగారం గాని వెండి గాని, బంగారం అనేది గురువు గురించి చెప్తున్నాం మనం, వెండి చంద్రుడు గురించి చెప్తున్నాం. అలాగే కొనుక్కోవచ్చు మనం. చిన్న వెండి కాయిన్, వెండి లక్ష్మీదేవిని తెచ్చుకోండి చిన్నది. ఏమి లేకపోతే చిన్న వెండి లక్ష్మీదేవిని తెచ్చి పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే స్తోత్రం చెప్తాను, స్థిరలక్ష్మి అయిపోతుంది అనమాట. అవునా? అయితే ఆ రోజు మీరు దత్తుడిని ఏ విధంగా కొలవాలి అని అంటే, అజ్ఞాన తిమిరాంధస్య విషయాక్రాంత చేతసః జ్ఞాన ప్రభా ప్రధానేన ప్రసాదం కురుమే ప్రభు అని ఏమడుగుతున్నారంటే, ఓ ప్రభు, స్వరూపమును తెలియని అజ్ఞానమును, చీకటి చేత కన్నులు కనబడని నాకు, మరియు శబ్దాది విషయములచే ఆక్రమింపబడిన మనసును గల నాకు సస్వరూప జ్ఞాన ప్రకాశమును ఇచ్చి అనుగ్రహించుము. పౌర్ణమి రోజు మనం ఎలా చేస్తాము, చీకటిని పారద్రోలి ఒక వెలుతురిని ఎలా ఇస్తున్నాము, ఈ స్తోత్రం కూడా దత్తుడికి సంబంధించినది. అలా గురుగీతలో చెప్పినటువంటిది ఇది, ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి స్తోత్రం ఇది. ఇలా మనము వేడుకుంటున్నాము. చదవమంటారక్క? దీన్ని ఒక 3 సార్లు చదువుకుంటే సరిపోతుంది. ఇంకొకసారి చదివి చెప్తాను. స్తోత్రము దాని యొక్క అర్థం రెండు చెప్తాను. అజ్ఞాన తిమిరాంధస్య విషయాక్రాంత చేతసః జ్ఞానప్రభ ప్రధానేన ప్రసాదం కురుమే ప్రభు. మా అజ్ఞానాన్ని తొలగించమనే ఉంది ఇందులో. ఓ ప్రభు, స్వరూపమును తెలియని అజ్ఞానమును, చీకటి చేత కన్నులు కనబడిన నాకు, మరియు శబ్దాది విషయములచే ఆక్రమింపబడిన మనసు గల నాకు స్వస్వరూప జ్ఞాన ప్రకాశమును ఇచ్చి అనుగ్రహించుము. చంద్రుడిని నిండు పౌర్ణమి వెలుగు ఎలా ఇస్తున్నావో నాయన, నా జీవితంలో కూడా చీకటిని పారద్రోలి, నా మనసు యందు కప్పబడి ఉన్న చీకటిని కూడా పారద్రోలి జ్ఞాన ప్రకాశం ఇచ్చి అనుగ్రహించుము అని స్తోత్రం. వస్తున్నటువంటి పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఆ గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.